హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. దసరా సెలవులు కదా, పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు. ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కాబట్టి ఇలాంటివి చేసి పెట్టుకుంటే 20 రోజులైనా నిల్వ ఉంటాయి. ఎప్పుడు బియ్యపిండితోనే చెక్కలు కాకుండా ఇలా రవ్వతో కూడా చెక్కలు ఒకసారి తప్పక ట్రై చేయండి. మనం ఎక్కువగా బియ్యపిండితోనే చెక్కలు ఎక్కువగా చేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు జొన్న పిండితో కూడా చేస్తూ ఉంటాము. అది కూడా నా ఛానల్లో ఉంది, కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. రవ్వతో చెక్కలు తయారు చేసుకున్న తర్వాత మరి మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సూజీ లేదా బొంబాయి రవ్వ 1 కప్, పావు కప్పు పొడి బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పును నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, వాము 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.25 కప్పు నీళ్లు తీసుకోండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులో ఉప్పు, వాము, నువ్వులు, కారం, ఆయిల్, పసుపు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మంటను సిమ్ములో పెట్టుకొని రవ్వను కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి. అంతా ఒకేసారి పోసి కలిపినట్లయితే ఉండలుగా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా అంతా బాగా కలుపుకోండి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు అంతా బాగా కలుపుకోండి. ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత మూసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్నది చేతితో తాకగలిగినంత వేడి ఉన్నప్పుడు ఇందులో వేసుకొని బియ్యం పిండి పావు కప్పు వేసుకొని పిండినంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోండి. నీళ్లు మాత్రం ఏమాత్రం వేసుకోవద్దు. పెసరపప్పు కరివేపాకు వేసిన తర్వాత మరొకసారి పిండినంతా బాగా కలుపుకోండి. పూరీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా ఉండాలి. పిండి లూజుగా కలుపుకోవద్దు, ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి. పూరీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కొద్దిగా గట్టిగానే కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న రౌండ్స్ బాల్ లాగా చేసుకోండి. రౌండ్స్ బాల్ లాగా చేసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దీనికి కొద్దిగా నూనె అప్లై చేసుకొని ముందుగా మనం రౌండ్గా చేసుకున్న వాటిని దీని మీద పెట్టుకొని పైన మరొక కవర్ కూడా ఆయిల్ అప్లై చేసుకొని దీని మీద ఇలా క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత గ్లాసుకు ఒక ప్లాస్టిక్ కవర్ను చుట్టుకొని ఇప్పుడు దీని మీద ఇలా ప్రెస్ చేసుకోండి. ఎంత ఈజీగా చేసుకున్నామో చూడండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా అలాగే చేసుకోండి. ఇలా చేసుకున్న వీటన్నింటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. మరొక పద్ధతి కూడా చూపిస్తాను. మీకు ఏ పద్ధతి ఈజీగా అనిపిస్తే అలా చేసుకోండి. పూరి ప్రెషర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దీని మీద ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అంతా అప్లై చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న రౌండ్స్ బాల్ లాగా ఉండేదాన్ని ఒకటి పెట్టుకొని దాని మీద కవర్ పెట్టుకొని ఇలా ప్రెస్ చేయండి. ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఇలా చేసుకున్న వీటన్నింటిని ఒక ప్లేట్ మీద పెట్టుకోండి. మీకు ఇందులో ఏ పద్ధతి ఈజీగా అనిపిస్తే ఆ పద్ధతిలో చేసుకోండి.
ఇలా చేసుకున్న వీటన్నింటినీ ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోండి. వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు. ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. అలాగే రెండు వైపులా కాల్చుకోండి. అక్క ఇవి కాలినది లేనిది ఎలా తెలుస్తుంది అని అంటే నూనెలో ఉండే నురుగంతా తగ్గిపోయినట్లయితే అప్పుడు బాగా కాలినట్లు. ఇలా బాగా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి. మంటను మాత్రం మీడియం హీట్లో పెట్టుకొని కాల్చుకోండి. మంట హైలో పెట్టినట్లయితే త్వరగా కాలుతాయి, చల్లారిన తర్వాత మెత్తగా ఉంటాయి. మంటను మీడియం హీట్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోండి. అప్పుడు క్రిస్పీగా బాగా ఉంటాయి. ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మాత్రమే మరొక సైడు తిప్పి వేసుకొని ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మాత్రమే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. 20 రోజులైనా నిల్వ ఉంటాయి. ఎప్పుడు బియ్యం పిండితోనే కాకుండా ఇలా రవ్వతో కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో. అలాగే నా ఛానల్లో సూజీతో చేసుకునే చెక్లీలు కూడా ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. సూజీ లేదా దీన్నే బొంబాయి రవ్వ అంటారు. వీటితో ఇలా ఒకసారి చెక్కలు తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే ఆ లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.